యా అందరికీ నమస్కారం అండి. శివకుమార్ గారు హాయ్ అండి. వర్మ గారు హాయ్ అండి. కౌస్ పీర్ గారు హాయ్ హాయ్. యా ఇంకొంచెం మంది యాడ్ అయిన తర్వాత ఐ టాక్ అబౌట్ ద సబ్జెక్ట్. రఘు బొబ్బులి గారు హాయ్ అండి. బోయ్ కృష్ణ ఐఎమ్ వెయిటింగ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. బావాజీ ఆర్ హాయ్ అండి. శ్రీధర్ గారు హాయ్. సాయిరాజ్ గారు హాయ్. మనోహర్ గారు హాయ్. శ్రీకాంత్ హాయ్. జ్యోతి హాయ్. జనార్దన్ రావు గారు హాయ్. పంచ్ ప్రభాకర్ కోసం చెప్పండి. ఎస్, ఈరోజు అందరి కోసం మాట్లాడడానికే వచ్చాను. సో అందరికీ నమస్కారం. ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ లేదంటే హైకోర్టు కొంతమందికి పంపించిన నోటీసులు కానీ చూసుకుంటే ఈరోజు తెలుగుదేశం ఆడపడుచుగా తెలుగుదేశం కార్యకర్తగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే తెలుగుదేశం ఏ రోజు కూడా మనకి ఒక మనిషిని కానీ లేదంటే ఒక వ్యవస్థను కానీ డిగ్రేడ్ చేసి మాట్లాడమని చెప్పలేదు. ఎప్పుడు ప్రశ్నించమని మాత్రమే మన అధినాయకుడు చెప్పాడు. కాబట్టి మనందరం కూడా కార్యకర్తలందరం కూడా అదే విధంగా మనం ముందుకెళ్తున్నాం. సో మనం పెట్టే పోస్టుల మీద మన లీడర్స్కి ఎంత ధైర్యం ఉండుంటే ఈరోజు ఎంతవరకు అయినా వచ్చి మన కోసం పోలీస్ స్టేషన్లకు మనకన్నా ముందు మనం ఏదైనా కంప్లైంట్ రైజ్ అవుతుంటే మనకన్నా ముందు మన నాయకుడు వెళ్ళి అక్కడ కూర్చుని దాన్ని సాల్వ్ చేస్తున్నారు మన నాయకులందరూ వెళ్ళి. సో దట్ ఈస్ ద ట్రస్ట్ లెవెల్ అనమాట. మన కార్యకర్తల మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నాయకులకు ఉన్న ట్రస్ట్ లెవెల్. సో ఇదే ఇప్పుడు మనం వేరే ఆపోజిట్ సిచ్యువేషన్ చూసుకుంటే గత 2 రోజులుగా వాళ్ళకి 93 మంది మీద హైకోర్టు సమన్లు పంపించింది, నోటీసులు పంపించింది. సో ఈ దాని మీద నేను ఈ 2 రోజుల నుంచి చూశాను. కనీసం ఒక్క లీడర్ అయినా సరే దీనికోసం నోరు మెదుపుతారేమో అని చూశాను, కానీ ఎవ్వరూ కూడా మెదపలేదు. అంటే ఏంటి అంటే మన నాయకుడు పూర్తిగా ఒక గైడ్ లైన్స్ ఇచ్చాడు. మనం అబ్యూస్ చేయట్లేదు, ఎవరిని మార్ఫింగ్ పిక్చర్స్ పెట్టుకోవట్లేదు, జస్ట్ కేవలం ప్రశ్నిస్తున్నాం, అది కూడా విధానపరంగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు వాళ్ళంతటా వాళ్ళు ఒక గైడ్ లైన్స్ లేక వాళ్ళకి మీరు ఏదన్నా చేసుకోండి, ఆడవాళ్ళని అయితే అబ్యూస్ చేయండి, మగవాళ్ళని అయితే హింసించండి వేరే విధంగా అని చెప్పేసి వాళ్ళని సమాజం మీదకి వదిలేశారు వాళ్ళ లీడర్స్. కాబట్టి ఈరోజు వాళ్ళ నాయకులు కూడా వాళ్ళని వెనకేసుకురావడానికి భయపడుతున్నారు. అంతే కదా, ఈరోజు వాళ్ళ నాయకులు కూడా వీళ్ళు మా పార్టీ వాళ్ళని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఈవెన్ దో అక్కడ లీడర్స్ కూడా ఆ కేసెస్లో ఉన్న హైకోర్టు లీడర్స్కి కూడా పంపించినా కూడా కనీసం వాళ్ళు దాని మీద రియాక్ట్ అవ్వట్లేదు. అంటే కేవలం ఒకటే, వాళ్ళు చేసింది తప్పు అన్న విషయం వాళ్ళకి తెలుసు, అందుకే వాళ్ళు రియాక్ట్ అవ్వట్లా. వాళ్ళకి ఆల్రెడీ మేము చేసింది ఏదైతే మేము చేసామో, ఏదైతే మేము పోస్టులు పెట్టామో, ఏదైతే ఒక న్యాయ వ్యవస్థని న్యాయమూర్తుల్ని కూడా కించపరుస్తూ పోస్టులు పెట్టామో అది తప్పు అని తెలుసు. కాబట్టే ఆ పార్టీ యొక్క ఏమంటారు దాన్ని, ఆ పార్టీ నుంచి ఎవరు ఏ లీడర్స్ కూడా సపోర్ట్ చేయడానికి రాలా. కానీ మన కార్యకర్తల మీద ఏదైనా ఒక కంప్లైంట్ రాగానే కూడా మనకన్నా ముందు లోకేష్ గారు కానీ లోకల్ లీడర్స్ కానీ మనకు సపోర్టివ్గా ఉన్నారు. సో దట్ ఈజ్ వీ హ్యావ్ టు ప్రౌడ్ ఆఫ్ అవర్ పార్టీ. మీకు ఇప్పుడు ఈ 2 రోజుల్లోనే మీకు తేడా తెలిసిపోతుంది కదా. వాళ్ళు ఎంత భయపడుతున్నారంటే చాలా 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 చూస్తున్నాం అనమాట. వాళ్ళకి ఎంత భయంగా ఉంది అంటే, ఎందుకు పెట్టామా, ఈరోజు చాలా అకౌంట్లు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారండి. వాళ్ళు చాలా అకౌంట్లు క్లోజ్ చేసేసుకున్నారు, ఎందుకు పెట్టామా అనే భయంలో ఉన్నారు వాళ్ళు బేసిక్గా. సో నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా మీరు అడగచ్చు. సో ఈరోజు మా అన్నయ్య పంచ్ ప్రభాకర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. పంచ్ ప్రభాకర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది సమన్లు. నిజంగా అన్నయ్య, దీని ద్వారా నేను రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. కన్సోల్ చేస్తున్నాను నిన్ను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయ వ్యవస్థలు కానీ న్యాయ పరిధిలో మాట్లాడినప్పుడు మనం న్యాయస్థానాల గురించి, న్యాయమూర్తుల గురించి, న్యాయ వ్యవస్థల గురించి మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే 98% నిరక్షకుక్షులు. అవును,
ఎస్ ఎస్ మూర్తి గారు ఖచ్చితంగా అవుతుందండి. అమరావతికి కూడా ఇదే తీర్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దానికోసం ఎంతవరకైనా పోరాడదాం. సో ఈ 98%లలో మా అన్నయ్య కూడా ఉన్నందుకు, ఈ నిరక్షకుక్షుల్లో మా అన్నయ్య పంచు ప్రభాకర్ కూడా ఉన్నందుకు నేను కొంచెం గిల్టీగా ఫీల్ అవుతాను, బికాజ్ ఆఫ్ మై బ్రదర్ కాబట్టి. యా, ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. ఈరోజు చాలా ధైర్యంగా ఉందండి. ఎందుకంటే నిజంగా నేనేదో కేసు వేసినందుకు భయపడ్డం అది ఇదని కాదు, కానీ నిజంగా నా ధైర్యం ఏంటి అంటే మన వెనకాల మన అధినాయకులు అంత స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తున్నారు, స్ట్రాంగ్ ఫైట్ చేయడానికి అంత సపోర్ట్ ధైర్యం ఇస్తున్నారు. కానీ ఈరోజు వాళ్ళకి మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడాలంటే భయపడుతున్నారని చూస్తూ ఉన్నాము. అవును, మీ మీద కేసు వచ్చిందిగా లోకేష్ గారు స్పందించారుగా. లోకేష్ గారు కాదు, పార్టీ కూడా స్పందించింది కాబట్టే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్ మధుబాబు గారు. నాగరాజు గారు థ్యాంక్ యూ సో మచ్. అట్లానే ఈ 1 year ఆఫ్ మాస్ డిస్ట్రాక్షన్, సో వాళ్ళు వేరే విధంగా పెట్టుకున్న హ్యాష్-ట్యాగ్, దీని గురించి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. 1 year ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని. ఈ 1 year ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఏంటి అంటే ఇసుకని కృత్రిమ కొరత కింద ఏర్పాటు చేసిన ఇసుక దగ్గర నుంచి మొదలైందండి వైఎస్ఆర్సీపీ పతనం. సో నేను బేసికల్లీ ఒక నా సర్కిల్లో నేను చెప్తాను, బికాజ్ ఐఎమ్ ఏ బిజినెస్ ఉమెన్ కాబట్టి నేను చూసిన తేడా ఏంటి చూపిస్తాను. లాస్ట్ ఇయర్ Jan 7th మేము స్టార్ట్ చేసింది చిన్న బొటిక్ కింద స్టార్ట్ చేసాము. చిన్న ఒక 8,000 రెంటెడ్ రూమ్లో చాలా చిన్నగా స్టార్ట్ చేసాము. బికాజ్ 8,000 రూపీస్ ఒక మారుమేల చిన్న సందులో స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడు Jan 7th లాస్ట్ ఇయర్ మీన్స్ మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ 6 నెలల్లో కూడా చాలా మంచి పీక్స్కి వెళ్ళింది. మగువ అనే ఈరోజు నేను ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానో ఇక్కడ నేను చూసిన డిఫరెన్సెస్ చెప్తున్నాను. సో వెన్ ఐ స్టార్టెడ్ ఒక 6 నెలల యొక్క బిజినెస్ చూసుకుని, లేదు ఇది ఇట్లానే ఉంటుంది, ఇంతే హైప్లో ఉంటుంది అనుకుని ఐ జస్ట్ షిఫ్టెడ్ టు ఒక పెద్ద మంచి సెంటర్లో ఒక పెద్ద స్టోర్ తీసుకుని ఇక్కడ ఇంకొంచెం ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. నేను May 23rd ఎలక్షన్స్ అయినాయి, May 25th స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ స్టోర్ స్టార్ట్ చేసిన వెంటనే ఒక 1 month 2 months ఓకే చాలా బాగుంది. ఎప్పుడైతే ఇసుక కృత్రిమంగా వాళ్ళు దాన్ని లాస్ చేసి కొరత తీసుకొచ్చారో దాని తర్వాత నుంచి కూడా బిజినెసెస్ అన్నీ కూడా ఇట్లా ఫాల్ డౌన్. నాట్ ఓన్లీ మై బిజినెస్, నేను ఈ చుట్టుపక్కలన్నీ కూడా చూసి నేను చెప్తున్నా. సో అన్నీ కూడా ఇట్లా తగ్గిపోయింది. సో ఎకనామికల్లీ ఫినాన్షియల్లీ మనం చాలా చాలా నష్టపోయామండి ఈ విషయంలో. ఆంధ్రప్రదేశ్ నేను ఈ ప్లేస్ ఒకటే చెప్పట్లేదు, నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, నేను చూశాను కాబట్టి. ఎకనామికల్గా ఫినాన్షియల్గా చాలా చాలా దెబ్బతిన్నాం మనం. సో నెక్స్ట్ ఏంటి అంటే ప్రకాశం జిల్లా నుంచి చూసుకుంటే పేపర్ అండ్ పల్ప్ కంపెనీ వెళ్ళిపోయింది. అట్లానే లులు గ్రూప్స్ వెళ్ళిపోయింది, అదానీ వెళ్ళిపోయింది, లులు కన్వెన్షన్ వెళ్ళిపోయింది. ఇఫ్ వైజాగ్లో కనుక లులు కన్వెన్షన్ ఉండుంటే అది ఎంత ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంత అట్రాక్ట్ చేసేది. సో ఇదంతా కూడా దీస్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ వైఎస్ఆర్సీపీ మాస్ డిస్ట్రాక్షన్ ఫెయిల్యూర్స్ అనే మనం చెప్పుకోవాలి. పవిత్ర లింగాల ఆన్ దిస్ ప్లాట్ఫామ్ ఐఎమ్ సేయింగ్, నువ్వు ఆ కమెంట్ నేను చదవను, కానీ ఇదే విషయం నేను అమ్మనో నీ అక్కనో అదే జగన్ గారి దగ్గరికి వెళ్ళు అంటే నువ్వు పెట్టిన కమెంట్ విధంగానే. సో ఎవడు మీ చెత్త కమెంట్లు పెడితే భయపడిపోవడానికి, బెదిరిపోవడానికి, లేదంటూ ఏడుస్తూ కూర్చోవడానికి మీలా నీతి జాతి లేని కుక్కలమైతే మేము కాదు. మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో చాలా పద్ధతిగా వెళ్తున్న వాళ్ళము. ఎక్కువ మాట్లాడితే నేను ఇంకొక 2 ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. నేను మాట్లాడడం మొదలు పెట్టాను అంటే చాలా పద్ధతిగానే ఇస్తాను అందరికీ కూడాను. ఏం బూతులు మీకులాగా మీ ఆడాళ్ళలాగా కూడా
అది ఇది అని బూతులు తిట్టక్కర్లేదు, చాలా పద్ధతిగానే నేను కూడా ఇస్తాను. ఆ ధైర్యం నాకు ఉంది, ఆ స్టామినా కూడా నాకు ఉంది. సో తర్వాత జాగ్రత్త, నోరు జాగ్రత్తగా ఉంటే ఒళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటుంది. సో ఈరోజు లైవ్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి గురించి ఇచ్చిన తీర్పు అయితే ఉందో దాన్ని నేను స్వాగతిస్తున్నాను. కేవలం న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టే ఈరోజు ఇంకా ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ ఈ 93 మందికి నోటీసులు పంపించిన దాంట్లో వైకాపా కార్యకర్తల మీద వాళ్ళ లీడర్స్ పాపం ఏది శ్రద్ధ చూపించకపోవడంతో నేను కొంచెం బాధగా కూడా ఫీల్ అవుతున్నాను. పాపం కార్యకర్తల్ని అట్లా వదిలేసుకుంటే రేపొద్దున్న ఇన్ ఫ్యూచర్ మీ జెండాలు మోసే వాళ్ళు కూడా కరువు అవుతారు. యా మేలంపాటి ప్రసాద్ గారు, అయ్యో నేను ఆల్వేస్ కూల్ అండి. మనకు అట్లా అగ్రెషన్కి వెళ్ళిపోయి సబ్జెక్ట్ డివియేట్ అయ్యి చెత్త కమెంట్లు నేను అస్సలు బ్రెయిన్లోకి తీసుకోను. గుడ్ ఈవినింగ్ అండి గంగాధర్ గారు. సో డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్? ఐ విల్ ఆన్సర్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మైట్ బి ఫేక్ అకౌంట్. ఓకే, లెట్స్ సీ, నో ప్రాబ్లం. కొన్ని ఏమంటారంటే విచక్షణ లేని అడవి దున్నల్లాగా సమాజంలో పెరుగుతున్నారండి. ఇంకా అక్కడ వాళ్ళకి ఏంటంటే, నాకు తెలిసి వెనకాల పెంపకం సరిగ్గా ఉండకపోవచ్చు. చాలామందిని చూస్తున్నా అట్లనే, వాళ్ళు నోటికి ఎంత పడితే అంత మాట్లాడేవాళ్ళు, వాళ్ళు నిజంగానే వాళ్ళ వెనక పెంపకం సరిగ్గా లేక ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ మీద ఏదైతే కార్యకర్తల మీద కేసెస్ ఫైల్ అయినాయో వాళ్ళల్లో మీరు చూసుకుంటే సకానికి సగం ఈ బ్యాచ్కే, ఈ కోవకే వస్తారు. అందుకే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా భయపడుతున్నారు వీళ్ళని వెనకేసుకు రావడానికి. సో నేతలు కూడా భయపడుతున్నారు, ఎందుకంటే వీళ్ళకి వెనకాల సరిగ్గా పెంపకం సరిగ్గా ఉండుండకపోవచ్చు. వాళ్ళకి సమాజం పట్ల అవగాహన కానీ మానవీయ దృక్పథంలో వీళ్ళు ఎక్కడా పెరుగుండరు. వీళ్ళు ఎక్కడో తప్పుగా పెరిగిన సమాజంలో పెరుగుంటారు. అందుకోసం వాళ్ళు అట్లాంటి పోస్టులు పెట్టి ఈరోజు చాలా రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్ అబౌట్ దీస్ థింగ్స్. పాపం వాళ్ళ లైఫ్ని వాళ్ళు నాశనం చేసుకున్నారంతే. అట్లానే ప్రతి తెలుగుదేశం కార్యకర్త చాలా ప్రౌడ్గా చెప్పుకోండి, మా వెనకాల మా అధిష్టానం ఉంది, మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ అన్న ఉన్నారు, మమ్మల్ని ఎంతవరకైనా తీసుకెళ్తారు. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే కేవలం విధానపరంగా క్వశ్చన్ చేయడమే, విధానపరంగా ప్రశ్నించడమే. ఈ విధానపరంగా ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా మన అధిష్టానం కానీ లేదంటే మన పార్టీ నేతలు కానీ మనతో ఎంతవరకైనా నుంచుంటారు. టెల్ దెమ్ టు ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఎస్, నాకు మొన్న సౌండ్ లేదండి, ఒక పోస్టర్ రిలీజ్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నాకు తెలిసి 1173 అనుకుంటా ఒక కంపెనీస్ ఇక్కడికి వచ్చాయి, మేము ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము అని చెప్పేసి. నేను ఈ లైవ్ ద్వారా అడగాల్సింది ఏంటి అంటే, ఏ కంపెనీస్ ఈ సంవత్సర కాలంలో ఎక్కడెక్కడ ఈ 1173 కంపెనీస్కి ఆర్ సమ్ నెంబర్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ నెంబర్, వేరే అదర్ నెంబర్ అయినా సరే, ఈ నెంబర్కి మీరు ఎక్కడ స్థలాలు కేటాయించారు, అవి ఏ ఊర్లలో వచ్చాయి, ఏ ప్లేస్లలో వచ్చాయి, దేనికి సంబంధించిన కంపెనీలు, అందులో ఎంత ఎంప్లాయ్మెంట్ ఉండింది, ఇది కూడా చెప్పాలి కదా. జస్ట్ ఓన్లీ ఒక పోస్టర్ రిలీజ్ చేసేయడం కాదు కదా, పోస్టర్ రిలీజ్ చేసేస్తే జనాలు నమ్మేస్తారని కాదు కదా. ఈ నెంబర్ ఏదైతే చెప్పారో అవి ఎక్కడెక్కడ దేనికి సంబంధించిన కంపెనీలు, వాటి గురించి ఉపయోగం ఏంటి అని కూడా చెప్పాలి కదా మీరు. ఆర్టీసీ అండ్ టీటీడీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసేశారు, వాటి గురించి కూడా మాట్లాడండి. ఎస్, ఖచ్చితంగా టీటీడీ నుంచి కానీ ఆర్టీసీ నుంచి కానీ ఎంప్లాయ్మెంట్స్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్స్కి నేను వస్తే, జగన్ గారు వస్తే వాటిని పూర్తిగా పర్మనెంట్ చేసేస్తాను అన్న వ్యక్తి ఈరోజు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ తీసేసే పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? అన్న పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? థ్యాంక్ యూ ధర్మరాజు గారు.
ఈరోజు నేను పూర్తిగా ఏదైతే కరెంట్ బిల్ ఇదొకటి మాట్లాడుకోవాలి. కరెంట్ బిల్లు ఈ యూనిట్స్ కన్నా తక్కువ వాడుకున్న వాళ్ళకి వస్తే నేను పూర్తిగా దాన్ని కరెంట్ బిల్ మీరు కట్టక్కర్లేకుండా చేస్తానన్న వ్యక్తి ఈరోజు దానికి 2 ఎందుకు పెంచి ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యువర్ ఫెయిల్యూర్స్. దీస్ ఆర్ ద మాస్ డిస్ట్రక్షన్ అన్నమాట. 1 year ఫర్ మాస్ డిస్ట్రక్షన్. మనం చెప్పుకోక్కర్లేదు. ఈ 1 yearలో అత్యంత దారుణంగా ఏదైనా ప్రభుత్వం ఫెయిల్యూర్ అయ్యింది, న్యాయస్థానం నుంచి ఇంత దారుణంగా ఏదైనా సలహాలు కానీ లేదు అంటే న్యాయస్థానం ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చిన జీవోలను కానీ రద్దు చేసిన ఒకే ఒక ప్రభుత్వం కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. ఇన్ని కూడా చూసిన తర్వాత మీరు మారలేదు అంటే కనుక నెక్స్ట్ గాడ్ కెన్ డూ సంథింగ్ ఎల్స్. ఏదైనా దేవుడు మాత్రమే అద్భుతాలు సృష్టించాలి. ఈ 1 సంవత్సరంలోనే 10 సంవత్సరాలు వెనక్కి అయితే వెళ్ళిపోయింది ఆంధ్ర. నిజంగా లిటరల్లీ ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళిపోయిందండి. నేను షీజ్ అ ట్రాన్స్ అనమాట. ఇప్పుడే వెళ్ళిపోయింది. తన నుంచి నేను చెప్పిద్దాం అనుకున్నాను యాక్చువల్గా ఈ లైవ్, బట్ తనకి టైం ఉండి వెళ్ళిపోయింది. షీజ్ అ వెరీ గుడ్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అనమాట. ఫస్ట్లో అక్క అట్లా అంటేవేంటక్క, షీజ్ అ ట్రాన్స్జెండర్. ఇప్పుడు ఈరోజు వచ్చి అక్క చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తే బాగుండక్క అంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. జనాల్లో రూరల్గా గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరి మైండ్లో కూడా మార్పు మొదలవుతుంది. సో ఎస్, ఈరోజు మన కోర్టులు ఏవైతే ఇచ్చిన తీర్పుని అన్నిటిని కూడా నేను ఆహ్వానిస్తున్నాను. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. న్యాయమూర్తులందరికీ కూడా ఇంకా న్యాయం బ్రతుకుతుంది అంటే న్యాయస్థానాల వల్ల, న్యాయ వ్యవస్థల వల్ల. అండ్ అలానే ఎవరికైతే ఈ సమన్లు ఇచ్చారో వాళ్ళందరి కోసం ఐఎమ్ పిటీ ఆన్ యూ. చాలా బాధపడుతున్నాను మీకోసం. ఎందుకంటే మీకు మా లోకేష్ అన్న లాంటి ఒక నాయకుడు అయితే మీ దగ్గర లేడు. సత్యమేవ జయతే. థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా.